హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను ఈరోజు వచ్చేసాను మా అమ్మగారి వంటలు తీసుకొని. ఈరోజు మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను బెండకాయ వెల్లుల్లి కారం అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి మా అమ్మగారు ప్రిపేర్ చేసినట్టు నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. ఈరోజు బెండకాయ వెల్లుల్లి కారం. బెండకాయ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేయడానికి బెండకాయలని ఆల్రెడీ నేను ఇక్కడ నీట్గా కడిగి కొద్దిగా సేపు ఆరేసుకున్నానండి. బెండకాయలు మంచిగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కల కిందకి నేను కట్ చేసుకున్నానండి. ముక్కలు కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 30 మినిట్స్ దీన్ని కొద్దిగా ఆరేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్ గాలికి బెండకాయలు మంచిగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపెడుతున్నానండి. ఆల్రెడీ స్టవ్ పైన మూకుల్లో నూనె వేసి వేడి అవడానికి పెట్టాను. ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనం బెండకాయల్ని మంచిగా డీప్ ఫ్రై చేసుకుందామండి. బెండకాయల్లో రంగు మారకుండా చూసుకోవాలండి. ఎక్కువగా రంగు మారితే చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని మంచిగా కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ మీడియంలో ఉందండి. మీడియంలో దీన్ని మంచిగా మనం ఫ్లిప్ చేస్తూ దీన్ని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, బెండకాయలు ఇక్కడ మంచిగా ఫ్రై అవ్వడానికి వచ్చేసాయండి. దీన్ని ఫ్లిప్ చేస్తూ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయల్ని నేను సపరేట్ ప్యాన్లో ఇక్కడ నేను తీసుకుంటున్నానండి. ఇప్పుడు చూసారా, ఈ బెండకాయలు ఇప్పుడు నేను సపరేట్గా ప్యాన్లో నేను తీసుకుంటున్నానండి. బెండకాయలు చూసారు కదా, ఎక్కువగా ఇక్కడ కలర్ కూడా చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ మిగతా బెండకాయలని కూడా సేమ్ ఇందాక మనం ఎలా ఫ్రై చేసుకున్నామో మిగతా బెండకాయలని కూడా మనం ఇలాగే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, సెకండ్ టైం బెండకాయలు కూడా ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, నెక్స్ట్ ఇక్కడ మీకు చూపెడుతున్నాను. ఒక గిన్నె నిండా నేను ఇక్కడ పల్లీలు తీసుకున్నానండి. ఇంకొక ప్లేట్లో మీకు ఇక్కడ చూపెడుతున్నానండి. వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, జీలకర్ర, కారం, ఇంకా ఉప్పు అండి. ఇప్పుడు మనం ఇక్కడ మిక్సీలో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఇంకా కారం, ఉప్పు వేసి మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, వెల్లుల్లి కారం ఇక్కడ రెడీ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, కరివేపాకు కూడా తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు ఎక్కువగా తీసుకోండి. ఇందాక మనం బెండకాయలు ఫ్రై చేసిన నూనెలోనే ఇప్పుడు ఒక గిన్నె నిండా ఇక్కడ నేను పల్లీలు తీసుకున్నాను కదండి. ఇప్పుడు ఈ పల్లీల్ని మనం ఇక్కడ ద్వారగా మంచిగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని కూడా మంచిగా ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, పల్లీలు ఇక్కడ మంచిగా ద్వారగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఇందాక బెండకాయలు తీసుకున్నాం కదా ఫ్రై చేసుకొని, అదే ప్యాన్లో ఇప్పుడు నేను పల్లీల్ని కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ పల్లీలు ఫ్రై చేసిన నూనెలోనే మనం కరివేపాకుని కూడా ఫ్రై చేసుకుందామండి. నూనె ఆల్రెడీ ఇక్కడ వేడిగా ఉంది కదా. ఇప్పుడు కరివేపాకుని కూడా నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ కరివేపాకు కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు దీన్ని కూడా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, కరివేపాకు ఇక్కడ మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిపోయిందండి. దీన్ని కూడా ఇందాక మనం బెండకాయలు పల్లీలు తీసుకున్న ప్యాన్లోనే ఈ కరివేపాకుని కూడా నేను ఇక్కడ తీసుకున్నాను. ఇందాక మీకు చూపెట్టాను కదా, వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకున్నాను కదండి. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కారం, ఉప్పు వేసి బరకగా ఇక్కడ చూసారు కదా మిక్సీ పట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, వెల్లుల్లి కారాన్ని ఇప్పుడు మనము ఇక్కడ బెండకాయల్లో కలుపుదామండి. ఆల్రెడీ బెండకాయల్ని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను కదా. బెండకాయలు, పల్లీలు, ఇంకా కరివేపాకుని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను కదా. దాంట్లో ఇప్పుడు నేను వెల్లుల్లి కారం వేస్తున్నాను. వెల్లుల్లి కారం వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందామండి. ఆల్రెడీ బెండకాయలు ఫ్రై అయిపోయి ఉన్నాయి కదండి. కొద్దిగా వెల్లుల్లి కారం వేసిన తర్వాత దీన్ని మెల్లిమెల్లిగా ఫ్లిప్ చేస్తూ బెండకాయల్లో మొత్తం వెల్లుల్లి కారం పట్టేంత వరకు దీన్ని మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాము. ఇంకేంటంటే స్టవ్ ఫ్లేమ్ ఆఫే ఉందండి. స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ పెట్టుకొని నేను ఇక్కడ వెల్లుల్లి కారాన్ని మంచిగా ఇక్కడ నేను కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, కొద్దిగా టైం అయితే పడుతుంది. మంచిగా కారం బెండకాయల్లో మంచిగా పట్టేంత వరకు కలపాలి కదా మెల్లిమెల్లిగా. చూసారు కదండి, ఇక్కడ వెల్లుల్లి కారం మంచిగా బెండకాయల్లో మంచిగా పట్టేసింది. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను బెండకాయ వెల్లుల్లి కారం అండి. ఒకవేళ మీకు ఈరోజు మా అమ్మగారి రెసిపీ బెండకాయ వెల్లుల్లి కారం మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ ఇంకా మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.